హాయ్ వర్స్ ఈ వీడియోలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాకి సంబంధించి ఒక కొత్త న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. చివరి నిమిషంలో మార్పు చేశారు. గతంలో మనకి ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ దాన్ని 7,500 రూపాయలకు చేస్తామన్న గవర్నమెంటు ఇప్పుడు సడన్గా 6,000 రూపాయలు తీసుకురావడం జరిగింది. ఈ 6,000 రూపాయలు కూడా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మన వీడియో చూసిన వాళ్ళు చాలామంది లైక్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడు మనం న్యూస్ చూసుకున్నట్లయితే రైతు భరోసా పరిమితులు లేకుండా రైతు భరోసా అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపసంఘం సభ్యులైన మంత్రులు వీళ్ళు తెలియజేయడం జరిగింది. పరిమితి లేకుండా సాయంపై మంత్రులు ఏకాభిప్రాయం. ఇక్కడ ఏంటంటే సాగు చేసే ప్రతి భూమికి గతంలో మనం ఇప్పుడు ఏమనుకున్నారంటే ఒక రైతుకి సాగు చేసే భూమి ఎంత ఉన్నా సంబంధం లేదు, వేయాల్సిందే. కానీ సాగు భూమికి మాత్రమే వెయ్యాలి అన్న ఆలోచన తెరపైకి చివరి నిమిషంలో తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీరు వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ని తెలియజేయండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక పర్సను ఒక 30 ఎకరాల ఆస్తి కలిగి ఉంటే 30 ఎకరాల సాగులో ఉంటే 30 ఎకరాలకి రైతు బంధు ఇవ్వాలి అని చెప్పేసి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారు. ఇంకొకటి కాంగ్రెస్ ఎన్నికల హామీలో మనకి ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 6,000 రూపాయలే ఇవ్వడానికి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైతులు కోరే అవకాశం ఉంది 7,500 ఇవ్వాలని. కానీ మంత్రులు ఎకరాకి 6,000 చొప్పున ఇవ్వాలని ప్రతిపాదిస్తే 1.2 ఎకరాలకి 7,200 కోట్లు అవసరమవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా 7,900 ఇస్తే 9,000 కోట్లు అవసరమవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. నాలా భూములకి మాత్రం రైతు బంధు కట్టు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నాలా కేటగిరీగా మారిన పాస్బుక్లలో వ్యవసాయ భూములని కేటగిరీలో ఉన్నాయని అధికారులు వారు తెలిపారు. దీంతో పాస్ పుస్తకాల నుంచి నాలా భూములన్నింటిని తొలగించాలని, పథకం నుంచి మినహాయించాలని చెప్పి ఉపసంఘం తెలియజేయడం జరిగింది. ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. గతంలో నాలా భూములందరూ ఎవరైతే తీసుకుంటారో ఇదంతా చేదు వార్త అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాస్తవ అరువుల దరఖాస్తులు తేల్చేందుకు వీలుగా స్వీకరణ ఈ నెల 5, 6, 7, 8, 9లో నిర్వహించి దరఖాస్తులను స్వీకరించినట్లు కూడా తెలుస్తుంది. పథకంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలుస్తుంది. సంక్రాంతి రోజున మండలానికి గ్రామంలో భారీ ఎత్తున చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ప్రతిపాదిస్తుంది. ఇది మొత్తానికైతే రైతు భరోసా అయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇస్తూ సాగు చేసే ప్రతి రైతు ఎకరాకి ఇవ్వాలి, అంతేగాని ఎటువంటి లిమిట్ ఉండబోదు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే దీనికి సంబంధించిన న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.